మీకు ఏదైనా అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తే ఇగ్నోర్ చేస్తున్నారా? అది ఎవరి నెంబరో తెలియక ఒకవేళ ఇంపార్టెంట్ నెంబర్ ఏమో అని చెప్పేసి దాన్ని మీరు ట్రూ కాలర్ లోకి వెళ్ళి వెతుకుతున్నారా? వాళ్ళు ఎవరు, ఏం పేరు అనేది. ట్రూ కాలర్ లో కూడా ఎక్కువ మంది ఏ పేరైతే వాళ్ళ నేమ్ ను ఫోన్ లో ఫీడ్ చేసుకుంటారో ఆ నేమే చూపిస్తుంది తప్ప ఒరిజినల్ నేమ్ అనేది ఎప్పుడూ చూపించదు. ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఎలాంటి థర్డ్ పార్టీకి సంబంధించిన యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఇకపై ఉండదు. వచ్చే సంవత్సరం మార్చి 2026 నుండి ఈ యొక్క కొత్త రూల్ అనేది తేబోతుంది. ట్రై టెలికాం రెగ్యులర్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి ఒక కొత్త రూల్ తేబోతుంది. అదే మీ నేమ్ అనేది ఇన్కమింగ్ కాల్ లో మీ నేమ్ అనేది షో అవుతుంది. మీ ఏ నేమ్ తో అయితే సిమ్ కార్డ్ తీసుకున్నారో, ఏ ప్రొవైడర్ అయినా సరే, ఎలాంటి రంగమైనా సరే, అది ఎయిర్టెల్ అవ్వచ్చు, ఐడియా అవ్వచ్చు, ఇంకా ఏ ఇదైనా సరే, మీ యొక్క ఫోన్ మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే మీ అందులో వాళ్ళ దగ్గర మీ నెంబర్ అనేది ఫీడ్ లేకపోతే గనక మీ ఒరిజినల్ నేమ్ అనేది వాళ్ళ కాలర్ ఐడిలో షో చేయడం అనేది జరుగుతుంది. ఇకపై ఎవరికైనా ఫోన్ చేయాలని ధమ్కి ఇవ్వడం కోసమైనా ఫోన్ చేయకండి దయచేసి. ఎందుకంటే మీ నేమ్ అనేది అక్కడ షో అవుతుంది కాబట్టి వాళ్ళు మీ నేమ్ తో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని కానీ దాన్ని ప్రూఫ్ గా పెట్టి మీపై కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరికి ధమ్కి ఇవ్వడం కోసం ఎవరి ఫోన్ నుండి ఎవరు ఫోన్ ఇవ్వకండి. దేనికోసం ఫోన్ చేస్తున్నారో తెలియదు, మీ నేమ్ అనేది అక్కడ షో అవుతుంది. దయచేసి ఇది మీరు వచ్చే మార్చి నుండి ఇది అమల్లోకి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక ఎలాంటి ఫేక్ వచ్చే ఏదైతే మనకు క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి, లోన్లు అని చెప్పేసి కొన్ని స్పామ్ కాల్స్ అనేది వస్తుంటాయి. వాటి నుండి కూడా చెక్ పెట్టడానికి ట్రై అనేది కొత్త రూల్ అనేది తీసుకురాబోతుంది. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వస్తాయి. అది ఎవరో ఏంటో ఏమీ తెలియదు. కానీ అలాంటి నెంబర్స్ నుంచి కూడా మనకు ఎవరు చేస్తున్నారు అనేది 110% మీకు ఆ యొక్క ఇన్కమింగ్ కాల్ పైన నెంబర్ తో పాటు వాళ్ళ నేమ్ అనేది షో చేయబోతుంది మార్చ్ 2026 నుంచి. మరి ఆ నేమ్ సర్నేమ్ విత్ నేమ్ ఉంటుందా, ఇనిషియల్ విత్ నేమ్ ఉంటుందా అని చూడాలి. ఎందుకంటే ఇండియాలో వింత వింత సర్నేమ్స్ ఉంటాయి. మరి ట్రై ఎలా తీసుకురాబోతుంది అనేది మార్చిలో చూద్దాం. దయచేసి ఎవరికి ధమ్కి ఇవ్వడానికి కానీ, లవర్స్ కానీ, ముఖ్యంగా యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ వేరే నెంబర్స్ నుంచి కాల్ చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్స్ నుంచి కాల్ చేస్తుంటారు. వాళ్ళకేం తెలుసులేదు, నెంబర్ ఫీడ్ ఉండదు కదా అని. కానీ మార్చి నుండి మీరు దొరికిపోతారు. దయచేసి ఇలాంటి వాటి నుంచి జాగ్రత్త పడండి. మీ నేమ్ అనేది ఎవరికి కాల్ చేసినా మీ నేమ్ అందులో ఫీడ్ చేయకపోయి ఉంటే గనక షో చేస్తుంటది. మీరు అన్నోన్ నేమ్ అని చెప్పేసి ఫీడ్ చేసినా సరే ఇక అందరికి తెలిసిపోయి ఉంటుంది కాబట్టి అన్నోన్ నేమ్ అనేది ఎలా వస్తుంది? నేమే రావాలి, 100% నేమ్ వస్తుందంట కదా అని చెప్పేసి అడిగే ఆస్కారం ఉంది. చదువుకోనోళ్ళు కూడా అడిగే ఆస్కారం ఉంటుంది.